అందరికీ నమస్కారం అండి. జితేంద్ర లీగల్ ఛానల్‌కి స్వాగతం, సుస్వాగతం. మరి ఈరోజు హైకోర్ట్ ఆఫ్ ఛత్తీస్‌గఢ్ వారు డిస్ట్రిక్ట్ జడ్జి పోస్టులకి నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది. మొత్తం 37 పోస్టులు ఉన్నాయి ఇందులో. 36 పోస్టులు అన్రిజర్వ్డ్, షెడ్యూల్ క్యాస్ట్, షెడ్యూల్ ట్రైబ్స్ అండ్ అదర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ ఉన్నాయి కలిపి. అలాగే ఒక పోస్ట్ అనేది క్యారీ ఫార్వర్డ్ అయ్యింది. మొత్తం 37 పోస్టులు ఉన్నాయి అందులో ఉమెన్ కేటగిరీ చూస్తే 9 పోస్టులు రిజర్వ్డ్గా ఉన్నాయి. మరి ఈ వీడియోలోకి వెళ్ళే ముందు ఎలిజిబిలిటీ క్రైటీరియా ఏంటి తెలుసుకుందాము. అలాగే ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఏంటి, అందులో ఏ సిలబస్ నుంచి వస్తున్నాయి అనేది తెలుసుకుందాము. ఈ డిస్ట్రిక్ట్ జడ్జ్ ఎంట్రీ లెవెల్ పోస్ట్కి మరి ఎవరైతే సెలెక్ట్ అవుతారో వాళ్ళకి పే స్కేల్ ఎలా ఉండబోతుందంటే స్టార్టింగ్ 1,44,840 రూపాయల నుంచి 1,94,602 రూపాయలుగా ఉంది. మరి తర్వాత ఏంటంటే ఎలిజిబిలిటీ అంటే అర్హత ఏంటో తెలుసుకుందాం. ఈ డీజే పోస్ట్కి ఫస్ట్ ఏంటంటే భారతీయ పౌరుడే ఉండాలి. సెకండ్ వచ్చేసి 35 సంవత్సరాలు దాటాలి, అలాగే 40 సంవత్సరాల లోపల ఉండాలి. అప్పుడైతేనే ఎగ్జామ్ రాయడానికి అర్హులు ఉంటుంది. థర్డ్ వన్ వచ్చేసి లా డిగ్రీ ఉండాలి. ఫోర్త్ వన్ వచ్చేసి న్యాయవాదిగా 7 సంవత్సరాలు ప్రాక్టీసింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి. అలాంటి వారు మాత్రమే ఈ డిస్ట్రిక్ట్ జడ్జ్ ఎంట్రీ లెవెల్ రాయడానికి అర్హులుగా ఉంటుంది. మంచి గుడ్ క్యారెక్టర్ ఉండాలి, సౌండ్ మైండ్తో ఉండాలి. సో అలాంటి వారు మాత్రమే ఈ ఎగ్జామినేషన్ రాయడానికి అర్హులు. ఎగ్జామినేషన్ ఏంటంటే ఆన్లైన్లో ఉండదు, ఆఫ్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఈ ఆఫ్లైన్లో ఎలా అప్లై చేయాలనేది కూడా నేను ఈ వీడియో డిస్క్రిప్షన్లో మరి లింక్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. మీరు అక్కడికి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరి ఎగ్జామినేషన్ క్వాలిఫికేషన్ చెప్పాను, డిస్క్వాలిఫికేషన్ చెప్పలేదు. సో డిస్క్వాలిఫికేషన్స్ ఏంటంటే భర్తలు అయితే ఒకరికన్నా ఎక్కువ మంది భార్యలు కలిగి ఉండరాదు. అదే భార్య అనుకోండి, ఎక్కువ మంది భర్తలు కలిగి ఉండరాదు. మరి అలాగ ఉంటే ఈ ఎగ్జామినేషన్ రాయడానికి అర్హులు కాదనమాట. సో సెకండ్ వన్ ఏంటంటే ఎనీ సర్వీస్ ఫ్రమ్ అంటే ఏ హైకోర్టు నుంచి కూడా డిస్మిస్ అవ్వకూడదు, రిమూవ్ చేయబడకూడదు. సో అలాంటి వారు ఈ ఎగ్జామినేషన్ రాయడానికి అర్హులు అనమాట. తర్వాత ఏంటంటే ఎటువంటి శిక్షలు మీ మీద ఉండకూడదు, అంటే గిల్ట్ అయినా కూడా సో ఇలాంటివి కూడా యాక్సెప్ట్ చేయరు ఎగ్జామినేషన్ రాయడానికి. తర్వాత అప్లికేషన్ ఫామ్ అనేది haicourt.cg.gov.in ఆ వెబ్సైట్లోకి వెళ్తే అక్కడ కొన్ని వాళ్ళు ఇచ్చిన ఫార్మాట్స్ ప్రకారమే డౌన్లోడ్ చేసుకొని ఫిల్ చేయాల్సి ఉంటుంది. తర్వాత ఏంటంటే ఆల్ ద ప్రాసిక్యూటింగ్ ఆఫీసర్స్, లా ఆఫీసర్స్ who are being treated as advocates as per the judgment of the Supreme Court of India in Civil Appeal number 561 of 2013 in Deepak Agarwal versus Deepak Agarwal versus Keshav Kaushik and others. ఈ కేసు మీరు రిఫర్ చేయండి. సో దాని ప్రకారమే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్ అనేది ప్రొవైడ్ చేయాల్సి ఉంటుంది కన్సర్నింగ్ అథారిటీ నుండి. ఆ కేసు నేమ్ ఏంటంటే దీపక్ అగర్వాల్ వర్సెస్ కేశవ్ కౌశిక్ అండ్ అదర్స్. ఆ కేసు రిఫర్ చేయండి. సో ఈ జాబ్ అనేది జూనియర్లు ఎట్టి పరిస్థితుల్లో అప్లై చేసుకోకూడదు. ఎందుకంటే 7 years ఉండదు వాళ్ళకి ఎక్స్పీరియన్స్, ప్రాక్టీసింగ్ ఎక్స్పీరియన్స్. ఇది సీనియర్ న్యాయవాదులు ఇట్లే చేసుకుంటారైతే నేను భావిస్తున్నాను. సో ఏ స్టేట్ అనేది ఇంపార్టెంట్ కాదు, హైకోర్టు. సో హైకోర్టు కాబట్టి ఇది ఒక ఇలాంటి మంచి అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని నేనైతే కోరుకుంటున్నాను. తర్వాత ఎగ్జామినేషన్ ఫీ వచ్చేసరికి 1000 రూపాయలుగా ఉంది. అదే ఛత్తీస్గఢ్ లోకల్లో ఉంటారు కదా, వాళ్ళకి ఎవరైతే 750 రూపాయలుగా నిర్ణయించడం జరిగింది. తర్వాత ఇదేంటంటే చలన రూపంలో చెల్లించాల్సి ఉంటుంది ఫీ అనేది.
ఎటువంటి క్యాష్ కానీ, మనీ ఆర్డర్ కానీ, బ్యాంక్ డ్రాఫ్ట్ కానీ, చెక్ కానీ ఇలాంటివి యాక్సెప్ట్ చేయని చెప్పారు. సో ఇందులో ఏంటంటే మీరు చలానా తీసి కన్సల్టింగ్ అథారిటీకి పంపించాల్సి ఉంటుంది. ఫీ ఒకసారి పే చేస్తే మరి అది రీఫండ్ కాదనమాట. అందులో ఇన్స్ట్రక్షన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ ఫైలింగ్ ఆఫ్ ది అప్లికేషన్ ఫామ్, ఇవన్నీ కూడా నేను వీడియో డిస్క్రిప్షన్ లింక్ ప్రొవైడ్ చేస్తాను. మీరు అక్కడికి డౌన్లోడ్ చేసి చూడండి. వెబ్సైట్ నేమ్ వచ్చేసి https://highcourt.cg.gov.in వెబ్సైట్లోకి వెళ్ళి మీరు అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. A4 సైజ్ పేపర్లో మాత్రమే డౌన్లోడ్ చేసుకోండి. సో అడ్మిట్ కార్డ్ అనేది మీకు వెబ్సైట్లో ప్రొవైడ్ చేస్తారు. మీరు ఇంతకుముందు ఏదైతే చెప్పిన వెబ్సైట్లో ఒక ఎగ్జామ్ 15 days ఉందనుక మరి అది వెబ్సైట్లో ప్రొవైడ్ చేస్తారు. ఆ లింక్ అనేది మీరు అక్కడికి డౌన్లోడ్ చేసుకొని ఎగ్జామ్కి అటెండ్ అవ్వచ్చు. తర్వాత ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది ఏ విధంగా ఉంటుంది తెలుసుకుందాం. అపెండిక్స్ ఏ, డిస్ట్రిక్ట్ జడ్జ్ ఎంట్రీ లెవెల్ ఎగ్జామినేషన్ స్కీమ్ 2023. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది 2 పేపర్స్గా ఉంటుంది. మరి డ్యూరేషన్ వచ్చేసి ఎగ్జామినేషన్ కండక్ట్ చేసిన 3 hours డిసైడ్ చేయడం జరిగింది. సో రిటన్ ఎగ్జామినేషన్ పేపర్ 1, పేపర్ 2 అండ్ వైవా వాస్. సో మొత్తం టోటల్ వచ్చేసి 220 marks ఉన్నాయండి ఇందులో. సో పేపర్ 1 వచ్చేసి లా, సో మ్యాక్సిమం మార్క్స్ 100. సో సిలబస్ ఏంటంటే పేపర్ 1లో ఏ, సో అందులో 4 సబ్జెక్ట్స్ ఇవ్వడం జరిగింది. అదేంటంటే ద కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ 1908, ద భారతీయ సాక్ష్య అధినియం 2023, నెంబర్ 47 ఆఫ్ 2023, ద లిమిటేషన్ యాక్ట్ 1963, ద ఛత్తీస్గఢ్ రెంట్ కంట్రోల్ యాక్ట్ 2011. సో ఆ లోకల్ స్టేట్ కాబట్టి సో ఆ యొక్క మరి ఆ చట్టం మనం చదవాల్సి ఉంటుంది. ఇవన్నీ ఐడియా ఉన్నా కూడా మరి ఆ స్టేట్కి సంబంధించిన రాస్తున్నాం కాబట్టి ఆ యొక్క చట్టం తెలిసి ఉండాలి. తర్వాత బి, ద భారతీయ నాగరిక్ సురక్షా సంహిత BNSS నెంబర్ 46 ఆఫ్ 2023, ద భారతీయ న్యాయ సంహిత నెంబర్ 45 ఆఫ్ 2023, ద ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 1988, the Chhattisgarh Excise Act 1915, the Scheduled Castes and Scheduled Tribes Prevention of Atrocities Act 1989, and last one, the Narcotic Drugs and Psychotropic Substances Act 1985. ఇవి చదివి ఉండాలి. అలాగే సి, ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ 1882, the Indian Contract Act 1872, the Specific Relief Act 1963, the Indian Forest Act 1927, the Wildlife Protection Act 1972, and the Environment Protection Act 1986. ఇవి చదివి ఉండాలి. డి, ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్లీడింగ్, కన్వేయన్స్, అండ్ లాస్ట్ వన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. మొత్తం ABCD దీంట్లో ఈచ్ 25 marks రావాల్సి ఉంటుంది మ్యాక్సిమం. సో సెకండ్ పేపరు లా, అందులో ఏముంటుంది వెళ్ళి ఇవి కూడా మ్యాక్సిమం 100 marks ఉంటుంది. సో అందులో ఏ, ఫ్రేమింగ్ ఆఫ్ ఇష్యూస్ అండ్ రైటింగ్ ఆఫ్ జడ్జ్మెంట్ ఇన్ సివిల్ కేసెస్, మ్యాక్సిమం మార్క్స్ 40 marks ఇవ్వడం జరిగింది. సెకండ్ వన్, ఫ్రేమింగ్ ఆఫ్ చార్జెస్ అండ్ రైటింగ్ ఆఫ్ జడ్జ్మెంట్ ఇన్ క్రిమినల్ కేసెస్. మీకు తెలుసు కదా, ఇష్యూస్ వస్తే అది సివిల్ కేసులో వస్తుంది, ఫ్రేమ్ చేస్తారు ఇష్యూస్ని. అలాగే ఛార్జెస్ ఫ్రేమ్ చేయడం అంటే అది క్రిమినల్ కేసులో మాత్రమే ఛార్జెస్ ఫ్రేమ్ చేస్తారు. అలాగే మ్యాక్సిమం 40 marks ఉన్నాయి. తర్వాత ట్రాన్స్లేషన్, ఇక్కడ ఏంటంటే స్టేట్ మారింది కాబట్టి ఇక్కడ తెలుగు ఉండదు, హిందీ ఉంటుంది. ఇంగ్లీష్ టు హిందీ ట్రాన్స్లేషన్ అనమాట, 10 marks వస్తాయి. హిందీ టు ఇంగ్లీష్ రాయాలి, అదొక 10 marks. తర్వాత వైవా వాస్ అనమాట. ఇవి
20 మార్కులకి ఇవ్వడం జరిగింది. డిస్ట్రిక్ట్ జడ్జ్ ఎంట్రీ లెవెల్ ఎగ్జామినేషన్ స్కీమ్ 2023. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ అనేది 2 పేపర్స్గా ఉంటుంది. మరి డ్యూరేషన్ వచ్చేసి ఎగ్జామినేషన్ కండక్ట్ చేసిన 3 అవర్స్గా డిసైడ్ చేయడం జరిగింది. సో రిటన్ ఎగ్జామినేషన్ పేపర్ 1, పేపర్ 2 అండ్ వైవా వాస్. సో మొత్తం టోటల్ వచ్చేసి 220 మార్క్స్ ఉన్నాయండి ఇందులో. సో పేపర్ 1 వచ్చేసి లా. సో మ్యాక్సిమం మార్క్స్ 100. సో సిలబస్ ఏంటంటే పేపర్ 1లో ఏ, సో అందులో 4 సబ్జెక్ట్స్ ఇవ్వడం జరిగింది. అదేంటంటే ద కోడ్ ఆఫ్ సివిల్ ప్రొసీజర్ 1908, ద భారతీయ సాక్ష్య అధినియం 2023, నెంబర్ 47 ఆఫ్ 2023, ద లిమిటేషన్ యాక్ట్ 1963, ద ఛత్తీస్గఢ్ రెంట్ కంట్రోల్ యాక్ట్ 2011. సో ఆ లోకల్ స్టేట్ కాబట్టి సో ఆ యొక్క మరి ఆ చట్టం మనం చదవాల్సి ఉంటుంది. ఇవన్నీ ఐడియా ఉన్నా కూడా మరి ఆ స్టేట్కి సంబంధించిన రాస్తున్నాం కాబట్టి ఆ యొక్క చట్టం తెలిసి ఉండాలి. తర్వాత బి, ద భారతీయ నాగరిక్ సురక్షా సంహిత BNSS నెంబర్ 46 ఆఫ్ 2023, ద భారతీయ న్యాయ సంహిత నెంబర్ 45 ఆఫ్ 2023, ద ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ 1988, ద ఛత్తీస్గఢ్ ఎక్సైజ్ యాక్ట్ 1915, the scheduled caste and scheduled tribes prevention of atrocities act 1989, and last one the narcotic drugs and psychotropic substances act 1985. ఇవి చదివి ఉండాలి. అలాగే సి, ద ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ 1882, ద ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ 1872, ద స్పెసిఫిక్ రిలీఫ్ యాక్ట్ 1963, the Indian Forest Act 1927, the Wildlife Protection Act 1972, and the Environment Protection Act 1986. ఇవి చదివి ఉండాలి. డి, ప్రిన్సిపల్స్ ఆఫ్ ప్లీడింగ్, కన్వేయన్స్, అండ్ లాస్ట్ వన్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా. మొత్తం ABCD దీంట్లో ఈచ్ 25 మార్క్స్ రావాల్సి ఉంటుంది మ్యాక్సిమం. సో సెకండ్ పేపరు లా, అందులో ఏముంటుంది వెళ్ళి ఇవి కూడా మ్యాక్సిమం 100 మార్క్స్ ఉంటుంది. సో అందులో ఏ, ఫ్రేమింగ్ ఆఫ్ ఇష్యూస్ అండ్ రైటింగ్ ఆఫ్ జడ్జ్మెంట్ ఇన్ సివిల్ కేసెస్, మ్యాక్సిమం మార్క్స్ 40 మార్క్స్ ఇవ్వడం జరిగింది. సెకండ్ వన్, ఫ్రేమింగ్ ఆఫ్ చార్జెస్ అండ్ రైటింగ్ ఆఫ్ జడ్జ్మెంట్ ఇన్ క్రిమినల్ కేసెస్. మీకు తెలుసు కదా, ఇష్యూస్ వస్తే అది సివిల్ కేసులో వస్తుంది, ఫ్రేమ్ చేస్తారు ఇష్యూస్ని. అలాగే ఛార్జెస్ ఫ్రేమ్ చేయడం అంటే అది క్రిమినల్ కేసులో మాత్రమే ఛార్జెస్ ఫ్రేమ్ చేస్తారు. అలాగే మ్యాక్సిమం 40 మార్క్స్ ఉన్నాయి ఇవి. తర్వాత ట్రాన్స్లేషను, ఇక్కడ ఏంటంటే స్టేట్ మారింది కాబట్టి ఇక్కడ తెలుగు ఉండదు, హిందీ ఉంటుంది. ఇంగ్లీష్ టు హిందీ ట్రాన్స్లేషన్ అనమాట, 10 మార్కులు వస్తాయి. హిందీ టు ఇంగ్లీష్ రాయాలి, అదొక 10 మార్కులు. తర్వాత వైవా వాస్ అనమాట, ఇవి 20 మార్కులకి ఇవ్వడం జరిగింది.